శుద్ధపదం ప్రకారం ఒక వ్యక్తి మంచివాడిగా బ్రతకాలంటే కొన్ని ఆదర్శాలను గుర్తించవలసి ఉంటుంది. జీవితంలో పాటించవలసిన ఆదర్శాలు ఇవి: ఎవరిని గాయపరచకూడదు, చంపకూడదు, ఇతరులకు చెందిన వస్తువులను దొంగలించడం కానీ సొంతం చేసుకోవటం కానీ కూడదు, అసత్యం చెప్పకూడదు, మత్తు పానీయాలు సేవించకూడదు. ఈ ఆదర్శాలను గుర్తించడం ప్రతి వ్యక్తికి అతి ముఖ్యమని నేనంటాను. ఎందుకంటే ప్రతి మనిషికి తన ప్రవర్తనను బేరీజు వేయటానికి ఒక ప్రమాణం ఉండాలి. నా బోధనల ప్రకారం ఈ ఆదర్శాలే ప్రమాణాలుగా పనిచేస్తాయి. ప్రపంచం నిండా పతీతులున్నారు, కానీ పతీతుల్లో 2 రకాల వారున్నారు. ఏదో ఒక ప్రమాణం ఉన్న పతీతుడు, ఏ ప్రమాణము లేని పతీతుడు. ఏ ప్రమాణము లేని పతీతుడికి తను పతీతుడైన విషయం కూడా తెలియదు, కనుక అతను ఎప్పటికీ పతీతుడుగానే మిగిలిపోతాడు. అలా కాక ఒక ప్రమాణం ఉన్న పతీతుడైతే మళ్ళీ జీవితాన్ని సరిదిద్దుకోగలడు. ఎందువల్ల? తను పతీతుడైన విషయం అతనికి తెలుసును గనుక. జీవితాన్ని క్రమబద్ధంగా నడపడానికి మనిషి ఒక ప్రమాణాన్ని పెట్టుకోకపోవటం అనే వాటికి ఉన్న వ్యత్యాసం ఇది. ఇక్కడ ముఖ్యమైన విషయం మనిషి పతీతుడు కావటం కాదు, అతనికి ఎలాంటి ప్రమాణం లేకపోవటం. పరివ్రాజకులారా, నేను చెప్పిన ఆదర్శాలను జీవిత ప్రమాణాలుగా ఎందుకు భావించాలని మీరు అడగవచ్చు. మిమ్మల్ని మీరు ఈ రకంగా ప్రశ్నించుకుంటే సమాధానం మీకే లభిస్తుంది. ఈ ఆదర్శాలు మనిషికి మంచివా కావా? వీటి వల్ల సమాజానికి మేలు జరుగుతుందా జరగదా? దీనికి మీకు అవును అని సమాధానం లభిస్తే నేను శుద్ధ పదానికి సూచించిన ఈ ఆదర్శ సిద్ధాంతాలు సరైనవేనని అర్థం.